హాయ్ అండి. ఈరోజైతే వంకాయ కర్రీ చేస్తున్నాను. ముందుగా వంకాయలని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని వంకాయ ముక్కలు సన్నగా వాటర్లో వేసుకోవాలి. ఎప్పుడైనా ఉప్పు నీళ్ళలోనే వంకాయ ముక్కలు వేసుకోవాలి, లేకపోతే కండ్ర వస్తుందండి, బాగోదు. ఇలా మొత్తం సన్నగా తరిగేసుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ 2 తీసుకొని ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక 5 తీసుకున్నాను. 5 కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా బాండీ పెట్టుకొని బాండీలోని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వంకాయ ఫ్రై అండి, ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక తగినంత కరివేపాకు జీలకర్ర కొంచెం వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇవి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా ఒకసారి తిప్పుకొని ఉల్లిపాయలు వేగే వరకు ఉంచుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూసారా, కొంచెం ఆయిల్ పైకి వచ్చినంత వరకు ఉంచి తర్వాత సాల్ట్, తగినంత పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి, త్వరగా కలర్ వచ్చేస్తాయి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. టమాటా ఏం వేయొద్దండి, వంకాయ ఫ్రై కాబట్టి. ఆనియన్స్ వేగిన వెంటనే ఈ వంకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకుని దాని లోపలే బౌల్లోకి వేసేయాలి. వేసేసాక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచాలి. చూసారా, కొంచెం ఆయిల్ పైకి వచ్చినాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. వంకాయ కూరలో అల్లం పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వంకాయ ఫ్రైని. అల్లం పేస్ట్ వేసుకున్నాక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇలా తిప్పుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుంటే వంకాయలు అనేది ఇలా చూసారా ఎలా వేగిపోయినాయో, నూనె బయటకు వచ్చింది. ఇలా నూనె కనిపించేంత వరకు వేపుకుంటూనే ఉండాలి. తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసాకండి, చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను. మేము కారం చాలా తక్కువగా తింటాము, అందుకే నేను ఒక స్పూన్ వేసాను. మీకు సరిపడా మీరు వేసుకోండి. ఇలా కారం వేసాక 1-2 సార్లు అటు ఇటు కొంచెం కదిపించి వంకాయ ముక్కలు మళ్ళీ మెత్తగా అయిపోతే కొంచెం లైట్గా తిప్పుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూసారా, కారం వేసినాక ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు తగినంత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. 2 తెల్ల ఎల్లిగడ్డలు దంచి వేసుకోవాలి. తెల్ల ఎల్లిగడ్డలు దంచి వేసుకుంటే లాస్ట్లో ఫ్లేవర్ బాగుంటుంది. మన హెల్త్కి కూడా తెల్ల ఎల్లిపాయ మంచిది. గ్యాస్ సమస్యలు అలాంటివి ఉన్నవాళ్ళు తెల్ల ఎల్లిగడ్డని వాడాలి, చాలా ఆరోగ్యానికి మంచిది. ఫ్లేవర్ కూడా తెల్ల ఎల్లిగడ్డ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు. నాకైతే చాలా ఇష్టం. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి.